రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, మహేష్ కుమార్ గారి నాయకత్వం, మన డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మట్టి విక్రమార్క గారి నాయకత్వం. मुस्तफा रेड्डी अयोध्या फोटो दीपिए मंचे जरा ఒక నిమిషం ఆగే ఆనందం జరగండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ మండల టౌన్ కార్యకర్తలకు, అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ అయినటువంటి గడితా వెంకటేష్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి పరశురామ్ రెడ్డి గారు, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ వైఎస్ఆర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే మనకు గుర్తుకొచ్చేది రైతు సంక్షేమం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, అదేవిధంగా జలయజ్ఞం అనేటటువంటి దాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టులుగా అనేక ప్రాజెక్టులు నిర్మించాలనుకున్నాడు. కానీ ఆయన కాలక్రమేణా అదేవిధంగా పరిగి నియోజకవర్గానికి ఒక చదువుకున్నటువంటి నాయకుడైనటువంటి టి రామ్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీకి అందించినటువంటి ఒక గొప్ప నేతగా మనము రాజశేఖర రెడ్డిని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ రాజశేఖర రెడ్డి అనేవాడే ముఖ్యమంత్రి కాకపోతే రామ్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈ పరిగి ప్రాంతానికి వచ్చేవాడే కాడు. కాబట్టి రామ్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని పరిగికి పరిచయం చేసినటువంటి ఒక గొప్ప నేతగా మనము ఎవరిని రాజశేఖర రెడ్డిని భావించాల్సి వస్తుంది. అదేవిధంగా విద్యార్థులకు, పేద విద్యార్థులకు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అనే దాన్ని ఒకదాన్ని కల్పించి పిల్లలందరూ చదువుకోవడానికి, డాక్టర్లు కావడానికి, ఇంజనీర్లు కావడానికి, అనేక ఉన్నత విద్యలు చదువుకోవడానికి ఉపయోగపడ్డటువంటి ఫీజు రియంబర్స్మెంట్ను, అదేవిధంగా 108 వంటి కార్యక్రమాలను అందించినటువంటి గొప్ప నేత ఈరోజు మన ముందు లేనందుకు మనమంతా బాధపడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మనమందరం కూడా రాజశేఖర రెడ్డి బాటలో నడిచి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ ఫలాలను రైతులకు, అదేవిధంగా ప్రజలకు అందించాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, జై. ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క కార్యకర్తలకి, అధ్యక్షులకి, చైర్మన్లకి అందరికీ వైఎస్ఆర్ జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మున్సిపల్ పరిధిలో వైఎస్ఆర్ విగ్రహం దగ్గర వెళ్ళవడం అంటే అది వైఎస్ఆర్ పుణ్యమే. ఈరోజు కాంగ్రెస్ పార్టీని 2004లో అధికారంలో తీసుకొచ్చి అట్టహాసంగా ప్రారంభం చేసి 10 ఏళ్ళు నిర్విరాగంగా అధికారంలో నిలిపి ఆయన దివంగత నేత అయినా కూడా ఆయన ఫలాలు ఇప్పటికీ నేటి కాలానికి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ నిర్విరాగంగా కొనసాగుతున్నాయి. ఈ ఫలాలు మొత్తము కాంగ్రెస్ ఫలాలు, అది రాజశేఖర రెడ్డి పుణ్యము. నేటి కూడా కాంగ్రెస్లో జవసత్వాలు నిలిచినాయంటే అది రాజశేఖర రెడ్డి గారి నాటిన ఫలాలే. కనుక ఈ రైతు రుణమాఫీ కానీ, రైతు
రైతు రుణమాఫీ కానీ రైతులకు చేసిన సంక్షేమం కానీ అవన్నీ రాజశేఖర రెడ్డి గారు అందించిన ఫలాలు నేటికి కొనసాగుతున్నాయి. ఈ పరంపర రామ్మోహన్ రెడ్డి గారి ఇందాక చెప్పినట్టు మన పరిగి మండల అధ్యక్షులు కానీ పరశురామ రెడ్డి గారు చెప్పిన విధంగా పరిగి ప్రాంతానికి ఒక చిరస్థాయిగా ముద్ర వేసిన వ్యక్తిని రామ్మోహన్ రెడ్డి గారిని పరిచయం చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఆయన లేని లోటు ఈరోజు కనిపిస్తుంది. అంటే వాస్తవానికి వీళ్ళు చెప్పినట్టు కనిపిస్తుంది. ఈరోజు ఆ రాష్ట్ర స్థాయిలో నాయకుడు నిలబడి ఉంటే ఇలా రామ్మోహన్ రెడ్డి సార్ కూడా మంచి పొజిషన్లో ఉండి రాష్ట్రంతో పాటు మన పరిగి ప్రాంతం కూడా మంచి అభివృద్ధి పదంలో నడుస్తుంది అని తెలియజేస్తూ ముగిస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ గారికి దక్కుతుంది. ఆనాడు పాదయాత్ర చేసి ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క మనసులో ఏముంది, వాళ్ళకి ఏం కావాలనే విషయాన్ని తెలుసుకొని అవే హామీల రూపంలో ఇవ్వడం, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. వైఎస్ఆర్ గారు ఎన్నో స్కీమ్లను తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ రైతు రుణమాఫీ కానీ మొత్తం రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్ గారికి దక్కుతుంది. ఇప్పటికీ ప్రజల మనసులో ఉన్నాడు అంటే ఆయన చేసిన కార్యక్రమాలే నిదర్శనం. అదేవిధంగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విధంగా రుణమాఫీ చేస్తూ నిన్నటి వరకు రైతు నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం కూడా మనది వైఎస్ఆర్ గారి ఆశయంతో ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా రైతుల పక్షాన రైతు పక్షపాతిగా ఈరోజు అందరికీ రైతు భరోసా నిధులు 9 రోజుల్లో 9,000 కోట్ల నిధులు విడుదల చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా మన ప్రాంతానికి చెందినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఆయన కూడా వైఎస్ఆర్ గారి ఆశయంతో ఒక జలయజ్ఞము ఆయనైతే ఎటువంటి జలయజ్ఞం ప్రారంభించారో అదేవిధంగా మన రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ముందుకు పరిగి లక్ష్మీదేవి ప్రాజెక్టును అపర భగీరథునిలాగా ఎన్నో వ్యయ ప్రయాసాలకు తను భరించి కూడా ఈరోజు ఆ ప్రాజెక్టును సాధించిన ఘనత కూడా మన రామ్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ముఖ్యమంత్రి గారిని కూడా ఒప్పించి మొన్ననే మనకు వాటికి సంబంధించిన ల్యాండ్కు ఇవ్వాల్సిన అమౌంట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన రామ్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా అందరము రామ్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై రామ్మోహన్.